ಎಲ್ಲರಿಗೂ ನಮಸ್ಕಾರ. ಹಾಯ್ ಎವ್ರಿವನ್. ಇದು ಸರಿಗೆ నా ఫస్ట్ పాడ్కాస్ట్. సో నా టాపిక్ వచ్చేసరికి ఫ్యాట్ టు ఫిట్. సో ఇది ఏంటంటే నా టెస్టిమోనీ. నేను ఎలా నా వెయిట్ లాస్ జర్నీని స్టార్ట్ చేశాను, అలాగే నేను ప్రజెంట్ ఎక్కడ ఉన్నాను, సో నా ఈ ఇయర్ ఎండ్ టార్గెట్ ఏంటి, సో లాస్ట్ ఇయర్ నా వెయిట్ లాస్ ట్రాన్స్ఫర్మేషన్ ఎలా అయింది, తీసుకున్న డైట్ ఏంటి, ఇవన్నీ కూడా ఈ పాడ్కాస్ట్లో డిస్కస్ చేస్తాను. సో మీరు కూడా నా డైట్ కానీ లేకపోతే నా వే ఆఫ్ ట్రాన్స్ఫర్మేషన్ కనుక నచ్చినట్టయితే ఖచ్చితంగా లైక్ చేసి షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి. సో ఇంకా లేట్ చేయకుండా టాపిక్లోకి వెళ్ళిపోదాం. సో ఫ్యాట్ టు ఫిట్, అందరూ హెల్దీ లైఫ్ స్టైల్ గురించి ఆలోచిస్తున్నారు. అంటే బయట కూడా ఇప్పుడు ఇదివరకు లాగా న్యూట్రిషియస్ ఫుడ్ గురించి తెలియకుండా లేకపోతే అట్లా ఎవరూ లేదు. ఇంతకుముందు ఏంటంటే మనకి ఎంత అవేర్నెస్ లేదు. సో రీసెంట్గా పోస్ట్ కోవిడ్ అవేర్నెస్ బాగా ఎక్కువైంది. సో నా ఫ్యాట్ టు ఫిట్ స్టార్ట్ ఏంటంటే, నేను స్టార్ట్ చేయకముందు కరెక్ట్గా 104 kgs ఉన్నాను. సో నాకు అప్పటికి పెళ్ళి ఒక 2 years అయింది. సో 2 years, క్లోజ్ టు 2 years అయింది. సో నా జర్నీలో నేను 104 kgs స్టార్ట్ చేశాను. సో ఇనిషియల్గా జిమ్కి వెళ్ళేవాడిని. ఒక 10-15 days ఇనిషియల్గా వెళ్ళినప్పుడు జిమ్ ఓన్లీ స్ట్రెంగ్త్ ఒకటే చేసేవాడిని. నాకు పెద్దగా ఏమి చేంజెస్ ఏం కనిపించలేదు. అంటే అట్లాగే నేను చేసే స్ట్రెంగ్త్ ట్రైనింగ్ కూడా నాకు హెవీగా అనిపించేది కాదు. జస్ట్ డైలీ రొటీన్గా చేసుకొని వెళ్ళిపోయేవాడిని 1 hour స్పెండ్ చేసి. సో ఈ లోపు ఏంటంటే మా ఫ్రెండ్ కూడా ఇలా నా టైప్ ఆఫ్ ట్రాన్స్ఫర్మేషన్ చేశాడు తన ముందే. సో తను కూడా ఒక మంచి వెయిట్ రిడ్యూస్ అయ్యాడు. సో నేను తనని ఇన్స్పిరేషన్గా తీసుకున్నాను. సో నేను ఎందుకు చేయలేను అని చెప్పేసి స్టార్ట్ చేశాను. సో ఇనీషియల్గా నాకు కూడా కొంచెం డౌట్స్ ఉండే. అంటే నాకు కూడా కొంచెం క్రేవింగ్స్ వచ్చేవి, నేను తగ్గగలనా లేదని డౌట్ వచ్చేది, కొంచెం ల్యాక్ ఆఫ్ మోటివేషన్ ఉండేది. బట్ ఎలాగోలో 1 month అయితే చూద్దాం ఫస్ట్, ట్రాన్స్ఫర్మేషన్ అసలు అవుతుందా, నేను అసలు చేంజ్ అవుతానా లేదా, ఇప్పుడు బాగా హెవీ అయిపోయినా అందరూ కూడా కొంచెం కంపేర్ చేస్తున్నారు. అట్లాగే నాకు మా బ్రదర్కి కూడా కంపారిజన్స్ కూడా జరిగినాయి సిల్లీగా. సో ఇవన్నీ కూడా నాకు నచ్చలేదు. సరే అసలు తగ్గుతామో లేదా అనేది స్టార్ట్ చేసింది. సో ఫస్ట్ 1 month నాకు కూడా బాగా కష్టంగా అనిపించింది. సో ప్రతిరోజు నేను ఇది చాలు, ఇది మన వల్ల కాదు ఎందుకు అన్నట్టు అనుకునేవాడిని. బట్ ఎలాగోలో 1 month అయితే కంప్లీట్ చేశాను. సో 1 monthలో నాకు ఏంటంటే వెయిట్ లాస్లో కొంచెం మంచి ట్రాన్స్ఫర్మేషన్ వచ్చినట్టు, మరీ ఎక్కువ తగ్గలేదు కానీ ఒక అరౌండ్ 1.5 to 2 kilos తగ్గింది. సో అప్పుడు నా డైట్ ప్లాన్ అంతా కూడా చాలా సింపుల్గా ఉండేది. మరీ హెవీగా డైట్ చేయడం అట్లాంటి ఏం చేసేవాడిని కాదు. సో తర్వాత ఇది నా ఫస్ట్ phase 1 అనమాట. సో ఫస్ట్ ఇనిషియల్ 2 months ఎట్లానే చేశాను. సో తర్వాత ఏంటంటే నేను ఇంకా జిమ్లో కూడా నా రొటీన్ చేంజ్ చేశాను. ఇంతకుముందు 1 hour వెళ్ళాను కదా జిమ్కి. సో ఇప్పుడు అది 3 hours చేశాను అనమాట. సో నేను బాగా జిమ్ మీద కూడా అలాగే డైట్ మీద కూడా బాగా ఫోకస్ చేశాను. నా న్యూట్రిషన్ అంతా వచ్చేసరికి మా ట్రైనర్ ఉన్నారు జిమ్లో. సో తను సపోర్ట్ చేసేవాడు నాకు. సో పెయిడ్ ఏం కాదు, బట్ నాకు ఏంటంటే తను బాగా సపోర్ట్ చేశాడు. అంటే ఏం తీసుకోవాలి, ఎలా కంట్రోల్ చేసుకోవాలి అన్నీ చెప్పేవాడు. సో అది నాకు బాగా హెల్ప్ అయింది. సో ఇంకేంటంటే అట్లాగే తన ఇన్పుట్స్ అన్ని తీసుకొని నా డైట్ని స్టార్ట్ చేశాను. డైట్ ఏంటంటే పెద్దగా డైట్ ఇది లేకపోతే దాన్ని అంటారు అంతనే సత్యనారాయణ డైట్ లేకపోతే ఇంకో డైట్ ఏం కాదు. చాలా సింపుల్ డైట్ అనమాట. మార్నింగ్ వచ్చేసరికి నేను లైట్గా బ్రేక్ఫాస్ట్ చేసేవాడిని, ఒక 2 దోశ కానీ, అంటే లిమిటెడ్, ఎక్కువ కాకుండా లిమిటెడ్గా తినేవాడిని. ఆఫ్టర్నూన్ మాత్రం రైస్ బాగా కదా తగ్గించాను క్వాంటిటీ, ఓన్లీ 100 grams రైస్ క్వాంటిటీ తీసుకున్నాను. దానికి స్నాక్స్ అవి అంటే ఇంకా ఇంకేదైనా ఉంటే అవి మాత్రం నార్మల్గా, అంటే కర్రీస్ కానీ అది కూడా నార్మల్గా తీసుకునేవాడిని. ఆ కర్రీస్ క్వాంటిటీ ఏం తగ్గించేవాడిని. కానీ ఏమన్నా 100 grams రైస్ అంటే క్వాంటిటీ మనం ఎంత తింటాం, మా ఇంట్లో 250 grams తింటాం, అంతకుముందు తినలేం కదా. సో అలాగా తర్వాత ఈవినింగ్ వచ్చేసరికి సాయంత్రం 7 లోపు తినేసేవాడిని. అంటే ఒక 3 పుల్క లేకపోతే ఒక 4 పుల్క ఇనిషియల్గా అలా తినేసేవాడిని. సో ఇది కంటిన్యూ అవుతుంది. సో నేను సెకండ్ ఫేజ్కి వెళ్ళాను, అంటే థర్డ్ ఫోర్త్ మంత్లో అనమాట. సో నా బాడీలో చేంజెస్ నేను గమనించాను. అట్లాగే నాకంటే కూడా ముందు మా ఇంట్లో వాళ్ళు, నా ఫ్రెండ్స్, నా జిమ్మేట్స్ అందరూ కూడా గమనించారు. నువ్వు తగ్గుతున్నావు, మంచి ఇది చేస్తున్నావు, ఇలాగే కష్టపడు అది ఇది అని చెప్పి చెప్పారు. సో అది నాకు బాగా నచ్చింది. ఆబ్వియస్లీ మనకి ఎవరైనా కొంచెం సపోర్ట్ ఇచ్చి మోటివేట్ చేస్తే అది ఇంకా బూస్టప్ అవుతుంది కదా. సో నేను కూడా ఇంకేంటంటే ఇది వర్క్ అవుతుందని చెప్పేసి కొంచెం ఇంటెన్సివ్గా చేయడం స్టార్ట్ చేస్తాను. అప్పుడే మా ఫ్రెండ్ కూడా ఏమన్నారంటే,
నువ్వు వెయిట్ లాస్ అవుతున్నావు కానీ అట్లాగే నీ మజిల్ కూడా లాస్ అవుతుంది. సో ప్రోటీన్ తీసుకో, ప్రోటీన్ తీసుకుంటే ఏంటంటే నీకు మజిల్ లాస్ తగ్గుతుంది అని చెప్పేసి చెప్పాడు. సో ఇంకప్పుడు ప్రోటీన్ తీసుకోవడం స్టార్ట్ చేశాను. ఇంకా అప్పటి నుంచి ఏంటంటే నా డైట్లో ఒక చిన్న చేంజ్ చేసుకున్నాను. అదేంటంటే నేను రోజు మార్నింగ్ ప్రోటీన్ షేక్ తాగేసేవాడిని అరౌండ్ 10 o'clockకి. ప్రోటీన్ షేక్ కూడా సింపుల్గా, అంటే మరి ఎక్కువ ఇంగ్రీడియంట్స్ అట్లా ఏమి ఉండేవి కాదు. ఒక ప్రోటీన్ స్కూప్, అట్లాగే ఒక బనానా, ఒక 2 dates, కొంచెం ఓట్స్, అట్లాగే ఇది పీనట్ బటర్, ఇవన్నీ కలిపి ఒక షేక్ చేసుకుని ఆ షేక్ తాగేసేవాడిని. బ్రేక్ఫాస్ట్ ఏం చేసేవాడిని కాదు. సో మళ్ళీ అరౌండ్ 1 o'clock అట్లాగా 100 grams రైస్ తీసుకునేవాడిని. కర్రీ లిమిటెడ్ ఏం కాదు, ఏ కర్రీ ఉంటే ఆ కర్రీ. ఓకే, సరే ఈవినింగ్ మళ్ళీ వచ్చేసరికి ఒక 3 పుల్కా, అంటే 4 పుల్కా తినాలి, 3 పుల్కాకి వచ్చాను. సో 3 పుల్కా తినేసేవాడిని, అది కూడా 7 లోపు. సో అదేంటంటే ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ టైప్లో ఉండేదన్నమాట. అంటే నేను ఈవినింగ్ 7 తినేవాను కదా, మళ్ళీ మార్నింగ్ 10 దాకా ఏం తినేవాడిని. మార్నింగ్ జిమ్కి వెళ్ళేటప్పుడు కూడా ఓన్లీ ఏం తీసుకునేవాడిని, జస్ట్ ఒక బ్లాక్ కాఫీ తీసుకుని జిమ్కి వెళ్ళిపోయేవాడిని. సో ఆ ఎనర్జీ కూడా మొత్తాన్ని నేను నా 3 hours జిమ్లో యూటిలైజ్ చేసేవాడిని. సో చూడండి, అంటే నేను ఇంతకుముందు ఎలా అయితే నా డైట్ ఉందో దాని నుంచి దీనికి ఎంత చేంజ్ వచ్చిందో చూడండి. సో దీని ఏంటంటే ఇది నాకు బాగా పర్ఫెక్ట్గా అనిపించింది అనమాట. ఈ డైట్ కంటిన్యూ చేసింది చాలా డేస్, నియర్లీ ఒక 3 months 4 months టోటల్ నా ట్రాన్స్ఫర్మేషన్ కంప్లీట్ అయ్యేదాకా ఈ డైట్లోనే ఉన్నాను నేను. ఈ డైట్ అయితే నాకు చాలా బాగా వర్క్ అయింది. సో నేను నియర్లీ 104 నుంచి నా రీస్ట్ వెయిట్ 80 kgs రావడానికి నాకు 6 months పట్టింది అప్రాక్స్. సో 6 monthsలో నాకు అసలు నా ట్రాన్స్ఫర్మేషన్ చూసి చాలా మంది అసలు ఏంటి అది ఇది అని చెప్పి చాలా మంది చాలా అనుకున్నారు. సో బట్ నేను ఏంటంటే చాలా న్యాచురల్గా అయిపోయాను. ఓన్లీ ప్రోటీన్ మాత్రమే తీసుకున్నాను. ఇంకా ఫైబర్ కోసమేమో ఇసబ్గోల్ అని ఒక హెర్బల్ పౌడర్ ఉంది, ఆయుర్వేదిక్ది. అది ఏంటంటే డైజెషన్ ఇంప్రూవ్ చేయడానికి ఉండేది, అదొకటి తీసుకునేవాడిని. అది కూడా న్యాచురల్, అదేమి ఇదేం కాదు. అంతకుమించి ఇంకేం చేయలేదు. ఇంకా నేను ఎటువంటి వేరే కానీ ఇట్లా ఇట్లా ఏం యూజ్ చేయలేదు. చాలా అంటే చాలా న్యాచురల్ తగ్గాను. అలాగే తగ్గుతా కూడా నాకు ఇంకా ఫేస్లో గ్లో వచ్చింది. అలాగే నేనేంటంటే ఈజీగా ఒక 3-4 years బ్యాక్కి వెళ్ళిపోయాను. అంటే నేను బీటెక్ లైఫ్లో ఎలా ఉండేవాడినో సేమ్ మళ్ళీ నేను అలా వెళ్ళిపోయాను అనమాట. నా ఫేస్లో అన్ని చేంజెస్ వచ్చినాయి. సో అది నాకు చాలా బాగా అనిపించింది. సో తర్వాత ఏంటంటే మళ్ళీ నాకు కొంచెం ఫ్యామిలీ కమిట్మెంట్స్ వల్ల నేను మళ్ళీ నా జిమ్ ఆపేసాను. సో అరౌండ్ మళ్ళీ ఒక 3-4 kgs పికప్ అయ్యా. బట్ డైట్ అనేది నా మైండ్లో ఆల్రెడీ ఉంది. సో నేను దాన్ని కంటిన్యూ చేస్తా. ఇంకా అప్పుడప్పుడు కొంచెం చిన్న చిన్న చీట్ డేట్స్ చేస్తా. కొంచెం మళ్ళీ వెయిట్ పికప్ అయ్యాను. సో దీంట్లో ఏంటంటే మెయిన్ నా సపోర్ట్ సిస్టమ్ అంతా కూడా మా వైఫ్ నాకు అట్లీస్ట్, అంటే నేను ఈ డైట్ ఇదంతా జిమ్ స్టార్ట్ చేయకముందే తను యాక్చువల్గా మెటర్నిటీకి వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయింది. మెటర్నిటీ లీవ్ అంటే తనకి మా వైఫ్ ఫస్ట్ ప్రెగ్నెన్సీ వచ్చింది. సో తను ఇంటికి వెళ్ళింది. సో నాకు ఆ టైం బాగా యూజ్ అయింది. నేను ఆ 9 months టైంని అసలు ఎంత ఫుల్ ప్లెజ్డ్గా వాడుతున్నాను అంటే, నేను నా ఫస్ట్ 5-6 monthsలోనే నా వెయిట్ లాస్ జర్నీ మొత్తం అయిపోయింది. సో నాకు ఒక బేబీ కూడా పుట్టింది. నేను అప్పటికే మొత్తం నా ట్రాన్స్ఫర్మేషన్ మొత్తం కంప్లీట్ అయిపోయి నేను చాలా సన్నగా అయిపోయాను. సో అందరు కూడా ఏంటంటే నన్ను అడగడం మొదలు పెట్టారు అన్నమాట. అప్పుడు దాకా నేను అలా ఇలా టీచ్ చేసేవారు, అందరూ కూడా చాలా బాగా చేసేది అది ఇది ఎలా డైట్ అది ఇది అని కూడా అడిగేవాళ్ళు చాలా మంది. సో ఇదేంటంటే నాకు బాగా అనిపించింది. సో ఇప్పుడు మళ్ళీ ఏంటంటే నేను నాకు మా పాప పుట్టిన తర్వాత నాకు ఇంకా టైం కుదరక నేను మళ్ళీ నా జిమ్ ఆపేశాను. ఒక 6 months to 7 months నుంచి ఆపేశాను. సో మళ్ళీ రీసెంట్గా స్టార్ట్ చేశాను. ఇప్పుడు ప్రజెంట్ ఏంటంటే నేను బెంగళూరులో కొత్తగా జిమ్లో జాయిన్ అయ్యాను. బెంగళూరు షిఫ్ట్ అయ్యాను జాబ్ పరంగా. సో ఇప్పుడు ఏంటంటే మళ్ళీ నేను బల్కింగ్కి స్టార్ట్ చేశాను అనమాట. ఈ ఇయర్ ఏంటంటే నేను ఎట్లయినా మంచి షేప్కి రావాలని చెప్పేసి నేను చాలా గట్టిగా అనుకుంటున్నాను. దాని తగ్గ ప్రోటీన్ కూడా తీసుకుంటున్నాను. సో ఇప్పుడు నా ప్రోటీన్ డైట్స్ అన్ని కూడా నా ఛానల్లో ఇంక్లూడ్ చేస్తున్నాను. అది కూడా చాలా సింపుల్, అంటే నేను ఎప్పుడు కాంప్లెక్స్ చేసి లేకపోతే దానికి ఎక్కువ ఖర్చు పెట్టేసి అట్లా నేను చేయను. ఎంత కుదిరితే అంత సింపుల్గానే పెడతాను. మేబీ టైం పట్టచ్చు, నేను 1 year అనుకుంటున్నాను, మేబీ 2 years అవ్వచ్చు. బట్ ఏంటంటే జిమ్కి అదే తగ్గడానికి, వెయిట్ లాస్ కానీ ఫ్యాట్ లాస్ కానీ లేకపోతే ఒక ఫిట్నెస్ గోల్ అచీవ్ చేయడానికి కానీ మెయిన్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే డిసిప్లిన్. సెకండ్ ఇంపార్టెంట్ థింగ్ కన్సిస్టెన్సీ. ఓకే, అలాగే మోటివేషన్. ఈ మూడు ఏంటంటే బాగా ఇంపార్టెంట్. ఎందుకంటే చాలా మంది ఎఫర్ట్ చేయలేదు డిసిప్లిన్ ఎందుకు ఎఫర్ట్ చేయాలి అంటే 1 month సీరియస్గా చేస్తున్నా తర్వాత మళ్ళీ ఆపేస్తారు, లేకపోతే దీన్ని ఏంటంటే కన్సిస్టెంట్గా చేయరు. సో దానివల్ల రిజల్ట్స్ రావు. అందరూ ఏమనుకుంటారంటే నేను చేశాను 3 months నేనేం చూడలేదు, లేకపోతే 5 months చేశాను నాకేం కనిపించలేదు, ఇలా అనుకుంటారు. మనం ఏంటంటే ఆ విన్నింగ్కి నియర్గా వెళ్తాం, ఆ ప్రాసెస్ ట్రస్ట్ చేయాలి. అయితే అయింది అవ్వకపోతే వాళ్ళు, మనం మాత్రం ఏంటంటే దాన్ని బాగా నమ్మాలి. ముందు మనం కంప్లీట్ ఎఫర్ట్స్ పెట్టాలి, అప్పుడు మాత్రమే అది ముందుకు వెళ్ళింది. నేను బాగా నమ్మిన సిద్ధాంతం.
నాకు అది బాగా వర్క్ అయింది. నేను ఇంతకుముందు లైఫ్లో కూడా ఇంతలా ఎప్పుడు ఏది సీరియస్ తీసుకుని చేయలేదు. అది వెరీ ఫస్ట్ టైం చేశాను. అది నాకు వర్కౌట్ అయింది. నిజం చెప్తున్నాను. దానివల్ల ఏంటంటే నాకు నా లైఫ్లో కూడా చేంజెస్ చేసుకోవడానికి చాలా యూజ్ అయింది. ఆ డిసిప్లిన్ అనేది నేను ఇప్పుడు అన్నింటిలో కూడా యూజ్ చేస్తాను. సో నాకు మంచి రిజల్ట్స్ కనిపిస్తున్నాయి. మీరు ఇప్పుడు చెప్తున్నాను కదా, ఏ వర్క్ అయినా ఏదైనా కూడా డిసిప్లిన్ చేస్తే ఖచ్చితంగా రిజల్ట్స్ వస్తాయి. అది మేబీ ఫస్ట్ ర్యాంక్ రావాల్సింది మనం అట్లీస్ట్ సెకండ్ థర్డ్ దగ్గరికైనా వస్తాం. అదైతే కన్ఫామ్. మనం ఎప్పుడైతే దానికి వాల్యూ ఇస్తామో మనం ఖచ్చితంగా కీ రిజల్ట్స్ చూస్తాం అనమాట. సో నా డిసిప్లిన్ అదంతా వచ్చేసరికి మా ఫాదర్ పోలీసుకున్నారు అనమాట. నేను తన నుంచి ఇన్స్పైర్ అయ్యాను. ఫాదర్ ఎట్లా అంటే డైలీ మార్నింగ్ 4:30 అంటే ఇంక షార్ప్ అలారం పెట్టినా పెట్టకపోయి మా ఫాదర్ లేచిపోతారు. తన డ్యూటీకి వెళ్ళిపోతారు. అట్లాగే ఎందులో అయినా ఒక పని ఉంది అంటే మా డాడీ ఇంకా దాన్ని వే హెడ్ చేయడానికి చూస్తారు అనమాట. సో అది నేను మా ఫాదర్ నుంచి నేర్చుకున్నాను. నాకు అది బాగా యూజ్ అయింది. అట్లాగే ఒక కూల్ అండ్ కామ్ నేర్చుకేమో నేను మా బ్రదర్ నుంచి నేర్చుకున్నాను. తను ఎట్లా అంటే ఎంత పెద్ద ఇదైనా రావండి, ఎంత ప్రాబ్లం అయినా రానివ్వండి, తను నన్ను చాలా కూల్గా చూస్తాడు. తన వే ఆఫ్ థింకింగ్ కానీ దాన్ని డీల్ చేసే విధానం కానీ బాగా నచ్చింది. ఓకే. నాకు ఇప్పుడు కూడా ఏంటంటే నా లైఫ్లో కంప్లీట్ నా సపోర్ట్ కానీ నా బ్యాక్ పిల్లర్ కానీ మొత్తం అంతా కూడా మా బ్రదరే. నేను ఎప్పుడు నా లైఫ్లో లో ఉన్నా లేకపోతే ఏ కాన్సిక్వెన్సెస్ ఫేస్ చేసినా నేను ఫస్ట్ వెళ్ళేది మా బ్రదర్ దగ్గరికి. నాకు దేని నుంచైనా సొల్యూషన్ తీసుకురాగలిగేది మా బ్రదరే. సో ఇప్పటికీ కూడా మా బ్రదర్ అంటే నాకు చాలా ఇది. తన వల్ల నేను చాలా అంటే చాలా ఇప్పుడు ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్ కానీ లేకపోతే నెక్స్ట్ ఫ్యూచర్లో కానీ అవన్నీ కూడా మా బ్రదర్ సైడ్ నుంచి వచ్చిన సజెషన్స్. సో తను ఏంటంటే చాలా అంటే చాలా డెడికేటెడ్గా ఉంటాడు. తన వర్క్ పరంగా కానీ తన లైఫ్ స్టైల్ కానీ లేకపోతే ఇంకోటి కానీ తను చాలా పర్ఫెక్ట్గా చేస్తాడు. సో అది నాకు బాగా హెల్ప్ అయింది. అలాగే మా వైఫ్ నాకు చాలా అంటే చాలా సపోర్ట్ చేస్తుంది. ఇప్పుడు స్టిల్ సపోర్ట్ చేస్తుంది. ఇప్పుడు బల్కింగ్లో ఉన్నాం అనుకోకుండా నీకు ఇంట్లో ఫ్యామిలీ సపోర్ట్ లేకపోతే మనం ఏం చేయలేం. నాకు ఈవెన్ ఒక కిడ్ ఉన్నా కూడా నేను ఇవన్నీ చేస్తానంటే డెఫినెట్లీ మా వైఫ్ కూడా నేను క్రెడిట్ ఇవ్వాలి. సో తను ఇప్పుడు కూడా ఏంటంటే నా కోసం హెల్తీ డైట్ ప్రిపేర్ చేయడం కానీ నేను నేను రిస్ట్రిక్ట్ చేసుకోవడమే కాకుండా నా డైట్ని వాళ్ళకి రిస్ట్రిక్ట్ చేయడం వల్ల కూడా వాళ్ళు కూడా సఫర్ అయ్యేవాళ్ళు. బట్ స్టిల్ తను కూడా దాన్ని పాజిటివ్గా తీసుకోవడం ఇవన్నీ కూడా నాకు బాగా వర్కౌట్ అయినాయి. సో ఈ ఇయర్ మాత్రం నేను మంచి చేంజ్తో మళ్ళీ మీ అందరికి కూడా కనిపించాలని చెప్పేసి అనుకుంటున్నాను. హోప్ ఈ వీడియో అందరికి నచ్చుతుందని అనుకుంటున్నాను. అలాగే ఎవరికైనా నా డైట్ కానీ సజెషన్స్ కానీ లేకపోతే వాళ్ళకి ఇంకా వేరే ఏదైనా టిప్స్ కానీ లేకపోతే జిమ్ స్టార్ట్ చేసే వాళ్ళు కానీ లేకపోతే హెవీగా వెయిట్ ఉండి రెడ్యూస్ అవ్వని చేసి ఆపేసిన వాళ్ళు కానీ ఎవరికైనా డైట్ కావాలన్నా లేకపోతే ఇంకోటి కావాలన్నా ఖచ్చితంగా కమెంట్ చేయండి. నేను అలాగే నా ఇన్స్టా ఐడి కూడా పింక్ చేస్తాను. సో ఇదేంటంటే ఫ్రీ ఆఫ్ కాస్ట్. దీంట్లో ఏం డబ్బులు అయ్యేది ఏం లేదు, ఇంకోటి ఏం లేదు. నేను మీకు ఒక బ్రదర్గా హెల్ప్ చేస్తాను. అలాగే మీరు ఒక మంచి ఫ్రెండ్ నేను ట్రీట్ చేయొచ్చు. సో ఇందులో ఎటువంటి డౌట్స్ ఏం పెట్టుకోక్కర్లేదు. సో వీడియో అందరికి నచ్చుతుందని అనుకుంటున్నాను. ఇదే నా ఫస్ట్ పోడ్కాస్ట్. సో ఇట్లాంటివి మెయిన్ మనకున్న జనరల్ అవేర్నెస్ టాపిక్స్ కానీ లేకపోతే ప్రజెంట్ ఏదైతే కరెంట్ సిచ్యువేషన్స్ ఉన్నాయో నేను వాటి మీద ఫోకస్ చేసి నా పోడ్కాస్ట్ని తీసుకొస్తాను. సో అవన్నీ ఏంటంటే అందరికీ బాగా రిలేట్ అవుతాయి. అందరి దగ్గర అంటే అందరి లైఫ్లో జరిగేవి వాటిని రిలేట్ చేసుకుని నేను పోడ్కాస్ట్ అన్ని క్రియేట్ చేస్తాను. హోప్ ఇది అందరికి నచ్చుతుంది అని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. గుడ్ బై. జై హింద్.